మళ్ళీ సరుకు దొరికిందనమాట మనవాడికి ఈ దినం కూడు కబుర్లాగా ఇప్పుడు పదే పదే రాజకీయాల్లోకి కుటుంబ వివాదాలని లాగకూడదు అని చాలా శుద్ధులు చెప్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కుటుంబ విషయాలు, కుటుంబ తగాదాలు, ఆస్తి తగాదాలని రాజకీయ తగాదాల్లాగా చేసి రోజు సంతోషపడతా ఉంటారు. ఇప్పుడు విజయమ్మ గారు చెన్నై ఎన్సిఎల్టీలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో ఒక పిటిషన్ వేశారు. అదేంటంటే హైదరాబాద్లో ఉన్నటువంటి లా ట్రిబ్యునల్ ఏదైతే ఇచ్చిందో తీర్పు, దాని మీద స్టే ఇవ్వండి. ఎందుకు అంటే ఈ అన్నా చెల్లెళ్ళ రాజకీయ వైరుధ్యాలలో మధ్యలో నేను నలిగిపోతున్నాను. ఇది గమనించండి. అన్నా చెల్లెళ్ళ రాజకీయాల వైరుధ్యాలతో నేను నలిగిపోతున్నాను. ఇది కుటుంబ తగాదాలని కార్పొరేట్ తగాదాలాగా చిత్రీకరిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి దీని నుంచి రాజకీయంగా కూడా లాభం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ ఆమె ఆరోపించారట. ఆమె తరపు లాయరు. ఇందులో ప్రజలకి ఆసక్తి ఏముంది? ప్రజలకి ఆసక్తి కలిగించేలాగా మనం చేయొచ్చు. కావాలంటే ఇది ఒక కేస్ స్టడీ లాగా తర్వాత వాళ్ళు కూడా చూసుకోవచ్చు. మనం మొదటి నుంచి ఫాలో అవుతున్నాం. దీనికి ముందు కూడా పలానా సుబ్బారావు గారు ఆస్తి కాజేసి ఆస్తి ఇచ్చిన తర్వాత సంరక్షించకపోతే కోర్టులు ఏమని తీర్పిచ్చినాయి, గిఫ్ట్ డీడ్గా ఇచ్చిన వాటిని ఎలా వెనక్కి తీసుకోవచ్చు అని ఎలా చెప్పాయి అనే తీర్పుల నుంచి ఈ ఎన్సిఎల్టీలో సరస్వతి కానీ ఇంకొక ఇండస్ట్రీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఆస్తులు బదలాయింపుకు సంబంధించి కేసుల మీద మనం రెగ్యులర్గా ఫాలో అవుతున్నాం, మీకు ఇస్తున్నాం కూడా. దీనికి సంబంధించి ఆవిడ వాదన చెన్నై కోర్టు ఎన్సిఎల్టీలో నిలబడదా అంటే, ఒక ట్రిబ్యునల్ అంటే ఎన్సిఎల్టీ ఇచ్చిన దాన్ని చెన్నైలో సవాల్ చేసినంత మాత్రాన దానికి నేను అనుకోవటం ఇదే స్థాయి కోర్టు అనుకుంటున్నాను. ఇక్కడ వినిపించిన వాదన అక్కడ వినిపిస్తూ నేను రాజకీయ వైరుధ్యాలలో చిక్కుకుపోయాను అనడం అనేది ఒక సెంటిమెంటల్ అస్త్రం కావచ్చు, కానీ దీనికి లీగల్గా శాంటిటీ ఏముంటుంది? గిఫ్ట్ డీడ్ ఇచ్చినప్పుడు నేను అందులో ప్రధాన వాటాదారుడిగానే ఉన్నాను అంటే, ఆ గిఫ్ట్ డీడ్ ఇచ్చినప్పుడు ఆ పదం ఏదైతే వాడారో అదే ఆవిడ చెప్తున్నది. ప్రేమగానే ఇస్తున్నాము అన్నట్టు ఇచ్చారు. క్లాసిక్ రియాలిటీ వాళ్ళు కానీ మిగతా పార్ట్నర్స్ కానీ మాకు బదలాయింపు చేశారు. ఇప్పుడేమో అది రద్దు చేయాలని కోరుతున్నారు. దీని వెనక రాజకీయ కారణం ఉంది అని ఆమె ఆరోపణ. రాజకీయ కారణం ఉన్నది అంటే దానికి పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి గారి తరపు లాయర్ వాదించింది కూడా అదే. ఆ సమయంలో ప్రేమాభిమానాలతో గిఫ్ట్గా ఇచ్చాను, బట్ ఈవిడ నాకు పదే పదే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వ్యతిరేకంగా పార్టీలతో జట్టు కడుతున్నారు అని ఆరోపించారు. ఇదేమే దాచిపెట్టి చెప్పింది ఏం కాదు, అందరికీ తెలిసింది కూడా. ఈ ఆస్తులు ఇవ్వనందునే ఆవిడ వ్యతిరేకంగా మారారా, వ్యతిరేకంగా మారి దీంట్లో ఆస్తుల్ని తన పరం చేసుకోవాలనుకున్నారా అన్నది కోర్టులు కూడా గమనిస్తాయి. ఇక్కడ ఏం చేస్తారు, ఆయన జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ గిఫ్ట్ డీడ్ రద్దు చేయాలని కోరారు చెప్పారు కారణం. ఆవిడ నాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు, ఎగనెస్ట్ మై విల్. ఆ గిఫ్ట్ డీడ్ అనేది నా విల్తో ఇచ్చాను, అది కూడా ప్రేమ అభిమానం. ఈ రోజున ఆ ప్రేమ అభిమానం లేవు అని చెప్తున్నది. సో అది ఒక సరైన కాజ్ కదా. దీని నుంచి రాజకీయంగా లాభం పొందాలనుకునేది ఎవరు? ఆ మీడియా, ఆ పార్టీలు, అంతే కదా. తల్లికి చెల్లికి, తల్లిని చెల్లిని అంటారు. ఇక్కడ ఆవిడ తల్లిగారు కూడా చెప్తుంది కూడా అదే. మమ్మల్ని రాజకీయాల్లోకి లాగారు అనవసరంగా, ఇద్దరి మధ్య నేను ఇరుక్కుపోయాను అని. అర్థమైంది కదా. ఆవిడ ఎవరికీ వ్యతిరేకం కాదు, అలా అని సుముఖము కాదు. ఇలాంటి సందర్భంలో ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించినప్పుడు, ఈ తీర్పు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వచ్చినప్పుడు కూడా ప్రముఖంగా ప్రచురించాలి. లేదు నేను దాన్ని గుర్తించను, దీన్నే గుర్తిస్తాను అంటే అక్కడే నీ నైజం బయటపడుతుంది. అందుకే మన క్రెడిబిలిటీ, ఆ పేపర్ తాలూకు సర్క్యులేషన్ పడిపోయేది. అందుకే మసాలా వార్తలాగా వండితే కాదు, అందులో లీగల్ విషయాలు, పైగా వీళ్ళే చాలా గొప్పగా ఒక తెలుసుకోండి ఇలా అన్నట్టు ప్రచురిస్తూ ఉంటారు. ఇప్పుడు కారు కింద పడినటువంటి సింగయ్య నిజంగా పడ్డాడా లేదా, ఎవడైనా తోశాడా, లేకపోతే అది అసలు మార్పిడి వీడియోనా, దీని గురించి ఆలోచించకుండా ఈ కేసులు సెక్షన్లు అంటూ ఒక సీనియర్ లాయర్ని అని చెప్పేసి ఒక అతను పట్టుకొచ్చేసి ఆ రోజు ఏమి వినిపించారో మీకు చెప్పాను. అరే అసలు ఇప్పుడు కారులో జర్నీ చేస్తున్న వాళ్ళందరి మీద కూడా హత్యానేరం ఎలా పెడతారు అని చెప్పేసి మన వాదననే కోర్టు కూడా అంగీకరించింది కదా. ఇప్పుడు ఆ కేసును పక్కన పెట్టేసి పైగా మళ్ళీ కేసు స్టడీగా తీసుకోవాలట. అలాంటి సందర్భాల్లో ఈ కేసుకు సంబంధించి ఏం చూస్తారు? జగన్మోహన్ రెడ్డి కానీ, షర్మిల కానీ, విజయమ్మ గారు కానీ, ముగ్గురిని తీసేయండి. వీళ్ళ ప్లేస్లో ఒక మామూలు వ్యక్తులను పెట్టి చూడండి. అప్పుడు మీకు ఈ తీర్పు ఎలా వస్తుంది అనేది అర్థమవుతుంది.
దీని మీద ఒకవేళ చెన్నై కోర్టులో కనుక వ్యతిరేకంగా వచ్చిన జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టుల దాకా వెళ్తారు. దాని వెనక రీజన్ కూడా చెప్తున్నారు, పొలిటికల్ విల్ ఉంది. మీరు జప్తులో ఉన్నటువంటి ఆస్తుల్ని కుట్రపూరితంగా బదలాయింపు చేసుకొని ఇలా బదిలీ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, షరతుల్ని బెయిల్ షరతుల్ని ఉల్లంఘిస్తున్నాడు అనే దాన్ని తీసుకొస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి తరఫు వాళ్ళు అందరూ వాదిస్తున్నారు కదా. సో అంతకు మించినటువంటి ప్రత్యేకమైన కారణము, సమంజసమైన కారణం ఇంకోటి కనిపిస్తుంది ఆ కోర్టుకి. అదే కనుక చెప్తే నా బెయిల్ కండిషన్స్లో ఇది కూడా ఉన్నది ఎవరన్నారు అని కనుక వాదించిన రోజున తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఉన్న వాదనకే కోర్టు కూడా అంగీకరించవచ్చు. అంతే కదా, లీగల్గా వెళ్తున్నారు. ఇంకా పొలిటికల్గా ఏం చేస్తారు? తల్లికి చెల్లికి న్యాయం చేయలేడు. మీ ఇంట్లో మీరు ఎంతమందికి న్యాయం చేస్తున్నారో చూడండి ముందు, తర్వాత ఊళ్ళో వాళ్ళ సంగతి మాట్లాడండి. అతను మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కాబట్టి అతని మీద బురదలుతారంటారా? ఫైన్, అది రాజకీయంగా రాజకీయ పార్టీలు చూసుకుంటాయి. పత్రికలకు ఏం పని? పత్రికల పరమార్థం అయితే రాజకీయ పార్టీల తరఫున డప్పు కొట్టడం అయితే కాదు కదా. ఒకవేళ అదే అనుకుంటే ఆ మాట చెప్పాలి, మన ట్యాగ్ లైన్లన్నీ తీసేసేయాలి.